ఆంధ్ర సైడు దిబ్బ రొట్టె పొట్టెక్కే అంటే నెంబర్ 1 ఆరోగ్యానికి హానికరం కాకుండా స్పెషల్. వెల్కమ్ టు వైరలీ ఫుడ్. నేను మీ రోహిత్ని. దిబ్బ రొట్టెలు అనే పేరు వినంగానే మీరు ఎంతమందికి తినాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. నాకైతే అంతకు ముందర వరకు అంతగా అనిపించేది కాదు. ఎప్పటి వరకు తెలుసా, కేపీహెచ్పికి వచ్చి మంజీరా మాల్ పక్కనే ఉండి చాందిని టిఫిన్ సెంటర్కి వచ్చే వరకు. వీళ్ళ దగ్గర దిబ్బ రొట్టెల్లో కాంబినేషన్గా చెరుకు పానకం ఇస్తారు. ఆ రెండింటి కాంబినేషన్ అయితే నిజంగా క్రేజీగా ఉంటుంది. అండ్ దాంతోపాటుగా పొట్టికలు కూడా ఉంటాయి. వీళ్ళ దగ్గర ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో చూద్దాం. అండ్ క్రౌడ్ చూసారు కదా ఎట్లా ఉన్నారో. సో దిబ్బ రొట్టెలు పొట్టికల్ని ఒక పట్టు పడదాం. బాబాయ్ ఏం చేస్తున్నారు బాబాయ్? బిజీగా ఉన్నారా? బిజీ. మీ పేరేంటండి? శ్రీరాములు. సో చాందిని టిఫిన్ సెంటర్. నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే అన్న, హైదరాబాద్లో మనకు దొరకని ఫుడ్ అంటూ ఏది ఉండదు, కానీ మీ దగ్గర స్పెషల్గా దిబ్బ రొట్టెలు దొరుకుతాయి. ఆ దిబ్బ రొట్టెలు హైదరాబాద్ వాళ్ళకి పరిచయం చేయాలని ఎందుకు అనిపించింది? అమలాపురం సైడు, ఆంధ్ర సైడు దిబ్బ రొట్టె పొట్టెక్కే అంటే నెంబర్ 1 ఆరోగ్యానికి హానికరం కాకుండా స్పెషల్. అదేను హైదరాబాద్ రుచి చూపించడానికి ఇక్కడ మేము స్టార్ట్ చేసాం. సో ఓకే, అమలాపురం టేస్ట్ ని మన హైదరాబాద్ వాళ్ళకి పరిచయం చేయడం కోసం 7 years నుంచి ఇక్కడ స్టార్ట్. అది చాందిని దిబ్బ రొట్టె టిఫిన్ సెంటర్. దిబ్బ రొట్టెలు స్పెషల్ మీ దగ్గర. అది కూడా బొగ్గుల మీద కాలుస్తారు. బొగ్గులు ఒంటికి చాలా మంచిది. ప్రతి ఒక్కరు గ్యాస్ పొయ్యి మీద కాలుస్తాం కాబట్టి అది హెల్త్కి బాగుండదు. అండ్ ఆ దిబ్బ రొట్టెలోకి కాంబినేషన్ గా మీరు చెరుకు పానకం ఇస్తారన్న. నిజంగా చెరుకు పానకంతో దిబ్బ రొట్టె ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళా వచ్చి తింటారు. ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ లేదు ఆ చెరుకు పానకం అనేది. ప్రతి రొట్టెకు కొంత 1/4 టేస్ట్ తింటే అది డైలీ మనకు ఆరోగ్యానికి బాగుంటుంది. నాకు నిజానికి దిబ్బ రొట్టెలు అంటే అంతగా తినాలనిపించే ఫీల్ ఉండేది కాదు ఇంతకు ముందర వరకు, కానీ మీ దగ్గర తిన్న తర్వాత నుంచి నాకు 1/4 ఫస్ట్. సెకండ్ పాయింట్ పల్లి పుట్నాల చట్నీ. అవును, ఓకే. థర్డ్ పాయింట్ ఆంధ్ర మాత బొంబాయి చట్నీ. ఇది ఆంధ్రలోనే ఉంటుంది, హైదరాబాద్ ఎక్కడ లేదు. ఇది మన స్పెషల్. ఓకే. ఫోర్త్ పాయింట్ అల్లం చట్నీ. మనం చేసిన అల్లం చట్నీ ఎవరు చేయరు మార్కెట్ లో, కావాలన్నా లేదు. పొట్టిక్కలు. ఆ పొట్టిక్కలు ఇడ్లీలు రెండు ఒకటేనా వేరువేరా? ఇడ్లీ రుబ్బు ఒకటే, ఇడ్లీ పిండి. అదేమో మనం క్లాత్లు వేస్తాం మామూలుగా ఇడ్లీలు. ఇది దీనికేమో పనసాకు. పనసాకు అంటే ఒంటికి చాలా మంచిది. దాని పవర్ అనేది అందులో బాయిల్ అయ్యి దిగుతుంది అనమాట. అందువల్ల పొట్టెక్కలు పనసాకు ఇడ్లీ అని అంటాం. టైమింగ్స్ ఏంటన్నా, ఎప్పుడెప్పుడు ఉంటాయి? ఈవినింగ్ 5:30 స్టార్ట్, 10:30. ఓకే. మార్నింగ్ 6:30, 7 స్టార్ట్, 11:30. వావ్, వేడి దిబ్బ రొట్టె నా చేతికైతే వచ్చేసింది. అండ్ వీళ్ళ దగ్గర ఈ దిబ్బ రొట్టె ఇంత స్పెషల్గా క్రంచిగా ఉండడానికి ఒక రీజన్ కూడా ఉంది. దాని రీజన్ ఏంటి అంటే, వీళ్ళు బొగ్గుల మీద కాలుస్తారండి. స్పెషల్గా ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద అలా కాకుండా బొగ్గుల మీద కాలుస్తారు. అండ్ దీనికి కాంబినేషన్గా నాకు చెరుకు పానకం కూడా ఇచ్చారు. సో నేను ఇప్పుడు వరకు ఈ కాంబినేషన్ ఎక్కడ తినలేదు. లైక్ మనం అమలాపురం సైడ్ కాదు, సో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ కాదు కాబట్టి నాకు ఇది కొత్తగా ఉంది. కానీ అక్కడ వాళ్ళకి ఇది రెగ్యులర్ ఐటమే. మీకే తెలియాలి అమలాపురం వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే వీఆర్ ఫ్రమ్ అమలాపురం అని చెప్పి ఒకసారి కామెంట్లో పెట్టండి. అండ్ దీని టేస్ట్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం తినబోతున్నాను. అంటే ఫస్ట్ టైం అంటే పోయినసారి వచ్చినప్పుడు తిన్నాను, చాలా బాగా నచ్చింది. చూసారా, చెరుకు పానకం అంటే చెరుకు రసం ఉంటుంది కదా, ఆ చెరుకు రసాన్ని బెల్లాన్ని కలిపి చేస్తారు. చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్. నిజంగా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తుంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ పెట్టండి దీని టేస్ట్ ఏందో. నా మాటల కన్నా మీ మాట ఎక్కువ నమ్ముతారు. అండ్ ఇది 40 రూపీస్. మనకి 1 కప్ ఇస్తారు చెరుకు పానకం. అండ్ ఈ దిబ్బ రొట్టె ఒకటే ఇస్తాడు, కానీ ఒకటి తింటే సెట్ అయిపోతుంది. నేను పోయినసారి ఒక్కటే తిని నా కడుపు నిండిపోయింది అన్నట్టు అనిపించింది. అండ్ ఈ దిబ్బ రొట్టె కూడా చూడండి, దూదిలాగుంది, క్రంచిగా రాలిపోతుంది చూసారా. సో చెరుకు పానకంతో తినేసిన తర్వాత మనం వెళ్ళి ఆడ బాంబాయి చట్నీ మిగతా పల్లి చట్నీలు ఉన్నాయి, వాటితో ట్రై చేద్దాం.
సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇందాక మాట్లాడుతున్నప్పుడు బాబాయ్ గారు చెప్పారు కదా ఏంటి అని అంటే ఫస్ట్ చెరుకు పానకంతో తినాలి, తర్వాత ఈ 3 చట్నీలు వేసుకొని ట్రై చేయండి అని చెప్పారు కదా. అందులో కూడా ఫస్ట్ ఈ బాంబే చట్నీతో నంచుకొని తినమన్నారు. ఎందుకంటే ఇది అమలాపురం స్పెషల్ బాంబే చట్నీ అంట. బాగా నంచుకుంటా, నాకు చట్నీ ఎక్కువ ఉండాలి. యా నిజం, లైక్ మన హైదరాబాద్లో బాంబే చట్నీ ఒకలా చేస్తారు, ప్రతి ప్లేస్కి మారిపోతుంది, లైక్ మేకింగ్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. అలానే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది ఇది. అండ్ ఒక పీస్ దీంతో తిందాం అండ్ ఇంకొక పీస్ ఈ పల్లీల చట్నీతో తిందాం. పల్లీ చట్నీ కొంచెం స్పైసీ ఉంది అండ్ రెగ్యులర్ అనిపించింది, కానీ బాంబే చట్నీ అండ్ ఆ చెరుకు పానకం టేస్ట్ అయితే చాలా బాగుంది. అల్లం చట్నీతో ట్రై చేద్దాం ఇప్పుడు. అల్లం చట్నీ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది, చాలా స్వీట్గా ఉంది, కారం తక్కువే తగులుతుంది. సో అక్కడ పనిచేసే అక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ వంట వండే అక్క వాళ్ళు అందరూ కూడా అమలాపురం సైడ్ కాబట్టి మొత్తం టేస్ట్ అమలాపురం లైక్ అక్కడ ఫీల్ వస్తుంది నాకు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ 3 చట్నీలు మిక్స్ చేద్దాం. ఇలా తినే వాళ్ళు కూడా ఉంటారు, ఎన్ని చట్నీలు వేస్తే అన్ని చట్నీలు కలుపుకొని. సో చూసే వాళ్ళల్లో కూడా ఉన్నారా? నాకు ఇలా చట్నీ ఎక్కువ తీసుకొని అరే నిజంగా 3 కలిపితే ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది తెలుసా. ఈ అల్లం చట్నీ, బాంబే చట్నీ, పల్లి చట్నీ 3 కలిపి తినండి, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. సో తర్వాత ఇక్కడ పొట్టికలు కూడా ఉంటాయండి, కానీ నేను వచ్చిన ప్రతిసారి ఆ పొట్టికలు తినట్లేదు. ఈరోజు పొట్టికలు తింటా ఫస్ట్ టైం మీతో పాటుగా నేను. ఫస్ట్ టైం తినబోతున్నాను నేనైతే పొట్టికలు, మీతో పాటుగా నేను కూడా తింటాను. అండ్ పొట్టికలు కాస్ట్ వచ్చి 4 పీసెస్ వస్తాయి 30 రూపీస్, అండ్ దిబ్బ రొట్టి కాస్ట్ వచ్చి ఒకటే పీస్ వస్తుంది 40 రూపీస్. ఇంకా మిగతా ఏదైనా కానీ బోండా కానీ బజ్జీ కానీ వడ కానీ ఏదైనా కానీ 30 రూపీస్ 4 పీసెస్ వస్తాయి. ఇది పనసాకు. నేను పనసాకుతో బాబాయ్ ఇందాక చెప్పాడు కదా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయని, అలా చెప్పినప్పుడు ఒకసారి చూసాను నేను గూగుల్లో బెనిఫిట్స్ ఏముంటాయని చెప్పి. సో నిజంగా అండి పనసాకుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది ఏంటి అని అంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయంట దీంట్లో. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుందంట. అండ్ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది, లైక్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా బీపీ ఉండే వాళ్ళకి, అండ్ హార్ట్కి పంప్ బ్లడ్ రేషియోని కూడా కరెక్ట్గా అయ్యేలా చేస్తుందంట. సో ఫస్ట్ అల్లం చట్నీతో తింటున్నాను. సేమ్ ఇడ్లీ ఫ్లేవరే ఉంది, పనసాకు ఫ్లేవర్ కొంచెం, ఎందుకంటే ఆవిరి చేస్తారు కదా బాగా, ఆవిరిలో ఆ పనసాకులో ఉండేది మొత్తం ఇడ్లీకి వస్తుంది. చూడండి ఆకు కూడా నేను ఇందాక చూసాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడేమో కొంచెం వాడిపోయినాయి. అండ్ ఈ ఆకులు ఈ పనసాకుల్ని కూడా అమలాపురం నుంచి తెప్పిస్తారంట ప్రతిరోజు బస్సులో. సో అల్లం చట్నీతో బాగా నచ్చింది, పల్లి చట్నీతో పల్లి చట్నీతో లైక్ కామన్ రొటీన్గా ఉన్నట్టు అనిపించింది. బాంబే చట్నీ ఓకే ట్రై చేయొచ్చు, కానీ అల్లం చట్నీ దీని కాంబినేషన్ అని నాకు అనిపిస్తుంది. బేసిక్గా ఇడ్లీలు తినని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళలో నేను ఒకడిని, చాలా తక్కువ తింటా ఇడ్లీలు. కానీ పొట్టిక్కలు తినాలని ఒక్కసారి కూడా తినలేదు, క్రేజీగా ఉండాలా ట్రై చేయాలి కొత్త ఫుడ్ అని ట్రై చేశాను, బాగా నచ్చినాయి. కానీ అల్లం చట్నీతో బాగా నచ్చినాయి. సో హెల్త్ బెనిఫిట్స్ ఆలోచించుకునే వాళ్ళకి మాత్రం పొట్టిక్కలు చాలా బెస్ట్ అండి. ఇంతేకాదు ఈ కోనసీమ వారి చాందిని టిఫిన్ సెంటర్లో మీకు పొట్టికలు దిబ్బ రొట్లే కాదు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, బజ్జీలు ఉన్నాయి, వడలు ఉన్నాయి, బోండాలు ఉన్నాయి, ఆనియన్ బోండాలు ఉన్నాయి, మైసూర్ బోండాలు ఉన్నాయి. ప్రతిదీ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. ఆల్రెడీ టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కోనసీమ ప్రజలు మీ కోనసీమ వంటలు ఎలా ఉంటాయో కామెంట్లో ఒకసారి చెప్పండి. ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఉంటాయి మీ దగ్గర, ఇవేనా? నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. సో నేనైతే ఈ కోనసీమ వారి చాందిని టిఫిన్ సెంటర్కి నిజంగా కేపీహెచ్బికి ఎప్పుడు వచ్చినా కానీ వీళ్ళ దగ్గర దిబ్బ రొట్లు పొట్టికలు అయితే తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ మీలో కూడా ఈ టిఫిన్ సెంటర్కి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ ఇది వాటికి మన వీడియో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నేను మీరు అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. చాడా.
100 రూపాయలు తిన్నాము, ఇప్పుడు 250 రూపీస్ తిన్నాము. నెక్స్ట్ స్టార్ ఆఫ్ ద డే 1000 రూపాయల బిర్యానీ ఏముంటుందో. 250 రూపాయలు అందరు ఇస్తున్నారంటే 1000 రూపాయలు వచ్చే దగ్గర ఏముంటుంది?